కలుగునుగాక. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు, మీ కుటుంబాలకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు నీతో ఉన్నాడా? ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. లూకాసు సువార్త 13:35. చిన్నతనము నుండి గారాభముగా పెంచబడిన కుమార్తె కుమారుడు, కానీ తల్లిదండ్రులు అతి గారాభం వలన మాట వినకుండా మూర్ఖముగా తమకు వచ్చినట్లుగా నచ్చినట్లుగా జీవించడం నేర్చుకున్నారు. తల్లిదండ్రులు ఎంత మందలించినా మారలేదు, కానీ వారిపై ఉన్న ప్రేమ కొలది ఏమి కావాలి అని కోరుకున్న సమృద్ధిగా సమకూర్చిపెట్టారు. వయసుకు వచ్చిన బిడ్డల్లో బాధ్యత లేనితనముగా కూర్చి బాధపడి వారిని మార్చలేక, మరణాన్ని ఎదిరించలేక బిడ్డలని ఒంటరిగా విడిచిపెట్టి మరణించిన తల్లిదండ్రులు, తాగుబోతు భర్త, లోబడని భార్య అయినా ఎన్నో సంవత్సరాలుగా వారి మార్పు కోసం ఎదురు చూడని క్షణం లేదు, కన్నీరు విడవని రోజు లేదు. అయినా విధిని గెలవలేక, కలిసి ఉండి పోరాడలేక భర్తను లేదా భార్యను విడిచిపెట్టిన జీవిత భాగస్వాములు, మంచి చేయాలని చూసి మంచిగా జీవించమని బుద్ధి మాటలు చెప్పి విసిగిపోయిన స్నేహితులు ఎంత చెప్పినా వినరు, మార్పు చెందరని ఒంటరిగా వదిలేసిన స్నేహితులు, ఇలా చాలా సందర్భాలలో అనేకులు మనలో లేరా? మన వారిలో మార్పును ఆశించి వారికి మారరు అని విడిచిపెట్టిన తరుణం మన జీవితంలో లేదా? మన కళ్ళ ఎదుట అనేకుల జీవితాలలో జరగడం మనం చూసి లేదా చూస్తూ ఉంటాం. కానీ మనం ప్రేమించిన వారి చేత విడబడబడడం అనేది చాలా ఘోరమైన దుస్థితి. దేవుని ప్రియురాలు, దేవుని ముద్దు బిడ్డ, దేవుని జ్యేష్ఠ కుమారుడు, దేవుని స్వాస్యం, దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు, వారు పుట్టక ముందు తమ తండ్రి అయిన అబ్రహాముకు వారి గురించి వాగ్దానం చేశారు. దేవుడు వారు ఇంకా పుట్టక ముందే వారిని పోషించుటకు, విడిపించుటకు యోసేపును, మోషేను పుట్టించారు. అనేక మంది న్యాయాధిపతులను, దీర్ఘదర్శులను, ప్రవక్తలను, రాజులను పుట్టించారు. ఇశ్రాయేలులతో మాట్లాడుటకు, వారిని నడిపించుటకు, వారి కోసం యుద్ధాలు చేయుటకు ఏర్పరిచారు. సముద్రాలు పాయలుగా చేశారు, సూర్య చంద్రులను నిలిపివేశారు, మన్నాను కురిపించారు, మారాను మధురముగా మార్చారు, పాలు తేనెలు ప్రవహించే దేశమును స్వాస్యముగా ఇచ్చారు. వారు కట్టని ఎండ్లలో వారిని నివసింపజేశారు. గద్ద తన పిల్లలను రెక్కలపై మోసినట్లుగా వారిని మోసారు. ఇలా ఎన్నో దేవుడు వారి కోసం చేశారు. అయినను దేవుని ప్రేమను వారు గుర్తించలేదు, దేవుని కృప వారు అర్థం చేసుకోలేదు, దేవుని క్షమాపణ తృణీకరించారు. అందుకే ఇక దేవుడు వారిని భరించలేకపోయారు, ఇక వారిని విడిచిపెట్టేశారు. యెరూషలేమా, ప్రవక్తలను పంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునునో అలాగే ఎన్నో మారులు నేను నీ పిల్లలను చేర్చుకునవలనని వింటిని గాని మీరొల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు పాడుగా విడవబడుచున్నది. ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. మీరు చెప్పు వరకు మీరు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని లూకాసు సువార్త 13:34-35 వరకు ఇదిగోండి ఈ విషయంలోనే రాయబడింది. ఓ విశ్వాసి, క్షణికమైన బ్రతుకులో క్షయమైన ప్రేమను చూపించి మనుషులు మారిపోవచ్చు, మనల్ని పెట్టవచ్చు. దానివలన కొంతకాలం మనం బాధపడవచ్చు, ఎంతో కొంత కోల్పోవచ్చు. కానీ శాశ్వతమైన ప్రేమను చూపించే ప్రేమమయుడు, కనికరపూర్ణుడు విడిచిపెట్టడం అనేది చాలా ఘోరమైన దుస్థితి. మరి ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నది? దేవుని కౌగిలిలో ఉన్నావా? దేవుని సహవాసం కలిగి ఉంటున్నావా? లేక దేవుని ప్రేమ అర్థం చేసుకోలేని, దేవుని క్రియలను గ్రహించలేని ఇశ్రాయేలీయుల వలె ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, ఈ ఉదయకాలపు సమయంలో దేవుడు ఈ వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తున్నారేమో. మారతావని ఆశపడుతూ ఆయన 2 చేతులు నీ వైపు చాపుతున్నారేమో. లోబడతావా? ఆయన నీ ఇంటిని విడవడు. లోబడకపోతే నీ హృదయం అనే ఇంటిని విడిచి వెళ్ళాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. దేవుడు ఈ వాక్యాన్ని మీ హృదయంలో ఫలింపచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ నా వందనాలు.